ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాం. కుటుంబాలు అదే ఈ సిరీస్ని ఈరోజు ముగించబోతున్నా. కుటుంబాలకు ఇశ్రాయేలు జనంలో ఆదర్శప్రాయమైన కుటుంబ వ్యవస్థను పరలోకమందు దేవుడు సృష్టించాడు. దేవుడు ఇశ్రాయేలుకు జరిగిన నిబంధనలో ఆ నిబంధన భార్యాభర్తల యొక్క నిబంధన అని చెప్పారు మీకు ముందుగానే. దేవుడు ప్రత్యేకించి ఏం చేశాడు అంటే తాను స్వయంగా ఇశ్రాయేలును ప్రదానం చేసుకున్నాడు. ప్రధాన కార్యక్రమం జరిగింది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో 19-20 వచనాలు రాబడ్డాయి. హోషేయ 2వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చు వలనను దయాదాక్షిణ్యము చూపుట వలనను నిన్ను ప్రధానం చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి ప్రదానం చేసుకున్నాను. ప్రధాన కార్యక్రమం వివాహము ప్రధాన కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. పరలోకమందు దేవుడు స్వయంగా తానే ఇశ్రాయేలును ప్రదానం చేసుకున్నాడు అని చెప్పాడు. ఈ ప్రదానం చేసుకున్నప్పుడు చెప్పాడు, నువ్వు నిత్యము నాకు ఉండునట్లుగా, మరింకోరు కాదు. నేను నీతిని బట్టి నేను ప్రదానం చేసుకుంటున్నాను అని చెప్పాడు. ప్రదానం చేసుకున్న తర్వాత వివాహం జరిగింది. ప్రధానం దేవుడు చేసుకున్నాడు. వివాహము మోషే జరిగించాడు. మోషే జరిగించిన కార్యక్రమం వివాహ కార్యక్రమం. నిర్గమకాండంలో 19వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం నుండి వివాహ కార్యక్రమం జరుగుతోంది. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించినట్టయితే సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదు. సమస్త దేశం నాదే కదా, సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజకురాజుగాను చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలని వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చేది అని సమాచారం. కాబట్టి నిబంధన జరిగిపోయింది. సీనాయి కొండ దగ్గర వివాహ కార్యక్రమం జరిగింది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో 30వ అధ్యాయం 18-19 వచనాలు రాబడున్నాయి. ద్వితీయోపదేశకాండం మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరచుకున్నటకు యోర్దానును దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండవనియు నేడు నేను నీకు తెలియజెప్తున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును భూమి ఆకాశముల మీద సాక్ష్యంగా పెడుతున్నాను అని చెప్పేసి. కాబట్టి వివాహం జరిగిన తర్వాత సాక్షి సంతకాలు పిలిచాడు. సాక్షి సంతకాలు ఆకాశము భూమి సాక్ష్యంగా పెట్టేశాడు. కాబట్టి వివాహ కార్యక్రమం జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన తర్వాత పురుషుడు తన భార్య పట్ల జరిగించవలసిన ప్రధానమైన కార్యక్రమం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 6వ వచనం చదువుతాం.
ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకరము కలిగి ఎవరును సంచారమైన నివాసమైన దేశములలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. వాస్తవానికి ఏం చేశాడంటే వివాహమైన వెంటనే ప్రత్యేకించి వారిని ఒక దేశంలో నడిపించాడు. నడిపించిన దేశం శ్రేష్టమైన దేశం కాదు. ఎలాంటి దేశం అది? ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారము కలిగి ఎవరు సంచారం చేయని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని. ఏం దేశం అది? ఏం దేశం? ఎడారులు గోతులు కలిగి అనావృష్టి, వర్షం కురవదు, గాఢాంధకారంగా ఉంటుంది. ఆ దేశంలో నడిపించాడు ఆయన. నడిపించిన వాడు పోషకుడు. ఏం చేశాడు అంటే నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 19వ వచనంలో రాబడి చదువుతాం. ఆ దేశంలో జరిగించిన మొదటి కార్యక్రమం నెహెమ్యా 9వ అధ్యాయం 19వ వచనం నుండి, దయచేసి క్షమించండి, 19వ వచనం నుండి. పెద్దానికి ఇండక్షన్ చూడాల్సిందేనా? నెహెమ్యా గ్రంథం చదవడం ఇంకా మీరు పరిచయం లేదా? నెహెమ్యా గ్రంథం, ఎజ్రా నెహెమ్యా ఎస్తేర్ మధ్యలో 9వ అధ్యాయం 19వ వచనం నుండి. వారు ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై. అది సమాచారం. ఎడారి ఉండేది ఎడారిలోనే, గోతులు కలిగిన దేశంలోనే, గాఢాంధకారమైన దేశమే. అనావృత్తి ఏ మనుషులు సంచారం చేయరు. గాఢాంధకరమైన దేశంలో ఏం చేస్తున్నాడు? పోషకుడు, పోషణ. చదువుతాం. నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును వారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును పై నుండి వెళ్ళిపోక నిలిచెను. పరం దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యమైన. కాబట్టి గాఢాంధకార ప్రాంతంలో రాత్రిపూట సొంత ఎలక్ట్రిసిటీ, వారికి మాత్రమే ఎలక్ట్రిసిటీ, గాఢాంధకారంలో ఉండదు. రాత్రిపూట వెలిగించుటకు అగ్నిస్తంభం, పగలపూట ఎయిర్ కండిషన్. సంరక్షణ ఎక్కడ నడిపించదో నీకేం సంరక్షణ అనేది దేవుని యొక్క ఏర్పాటు. ప్రత్యేకించి నిన్ను సంరక్షించే బాధ్యత నాది. నడిపించిన స్థలం ఏదో నీకు అనవసరమైన సమాచారం. గాఢాంధకారమే, గోతులు కలిగిన దేశమే, పాములు తిరుగుతాయి, ప్రత్యేకమైన పరిస్థితులు, దుష్పరిస్థితులు ఉంటాయి. కానీ నీకు క్షేమం కలిగించేది నాది బాధ్యత. కాబట్టి పోషకుడుగా, కాపుదలు చూపించేవాడిగా, నడిపించేవాడిగా దేవుడు ఇశ్రాయేలుకు మహా అద్భుతమైన కార్యములు జరిగించాడు. పగలు ఎయిర్ కండిషన్, భయంకరమైన వేడిగా స్థలం అది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటే స్థలం బహు విస్తారమైన వేడిగా ఉంటుంది. ఆ వేడిగా ఉండే స్థలంలో వారికి ఎయిర్ కండిషన్. ఒకరికిద్దరు కాదు. కాల్బలము 20 సంవత్సరాల పైన వయసు, 50 సంవత్సరాల లోపల వాడికి 6,03,550 మంది. ఇక 20 సంవత్సరాల కింద ఉన్న పిల్లలు లెక్కించబడలేదు, ముసలి వాళ్ళు లెక్కించబడలేదు, స్త్రీలు లెక్కించబడలా. కనీసం ఒక 30 లక్షల మంది జనానికి ఎయిర్ కండిషన్ పెట్టాడు అంటే పోషకుడు ఆయన, సంరక్షకుడు. రాత్రిపూట సొంత ఎలక్ట్రిసిటీ వచ్చేది. గాఢాంధకారమే, కానీ వారికి మాత్రం చల్పాలి. ఆ తర్వాత చదువుతా మాటలు. వారికి బోధించుటకు
19వ వచ్చిన చదవండి, గట్టిగా చదువు నాయనా. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభములోను దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వెలుగుచ్చుటకు రాత్రి అగ్ని స్తంభములోను వారి పై నుండి వెళ్ళిపోతా నిలిచాను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. నీవు ఇచ్చిన మన్నాను ఇయ్యకుండా మానలేదు. 40 సంవత్సరాలు మన్నా ఆహారము కురిపించాడు. పోషకుడు దేవుడు. కాబట్టి వివాహం జరిగిన తర్వాత పోషణ, ఆదరణ, కాపుదల, భద్రత సమస్తము తన వయసులో కార్యక్రమం జరిగిన అలాంటి జరిగింది. కాబట్టి పరమదేవుడు ఇశ్రాయేలుకు పురుషులకు ఆదర్శమైన ప్రాయమైన వ్యక్తిగా వివాహం చేసుకుంటే నువ్వేం చేయాలి అనే దాన్ని సూచించే ఒక విశేషమైన కార్యక్రమం. నీ భార్య పోషణ అనేది, ఆమె కాపుదల అనేది, ఆమె భద్రత అనేది, ఆమె వస్త్రాలు అనేవి, ఆమెకి కావాల్సిన చదువుతా తర్వాత చదువునైన గ్రంథం. వారి వస్త్రములు పాతగిలిపోలేదు. వారి కాళ్ళకు వాపు కలగలేదు. ఇది కాక రాజ్యములను జనములను వారికి అప్పగించి సమాచారం పరమ దేవుడు ఏం చేశాడంటే పోషకుడు, సంరక్షకుడు, కాపులకు కాసేవాడు, ఆహార వస్త్రాలు దయచేసేవాడు కార్యక్రమాలు జరిగించేది. అది గాఢాంధకారమే, మనుషులు తిరిగే స్థలం కాదు. పాములు తిరుగుతాయి, ఎండ వేడిని, గోతులు గల దేశం, నీళ్లు ఉండవు, అనావృష్టి, ఏదైనా వారికి ఆహారము, పానీయము, వారి వస్త్రాలు, వారి కాపుదల, వారి భద్రత అంతా ఆయన స్వయంగా చూసుకునేవాడు. కాబట్టి వాస్తవానికి ఇశ్రాయేలుకు ఆయన ఆదర్శపాడిగా నిలిచి, నువ్వు వివాహం చేసుకుంటే నీ బాధ్యత ఇది, నీ భార్య పట్ల అని చెప్పేసి. అది ఒక చిన్న మాట చెప్పాలండి. ప్రధానం చేయబడిన తర్వాత వివాహానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది వాళ్ళకి. ఇశ్రాయేల్ జనంలో ప్రధానం చేసిన వెంటనే వివాహం చేసుకోరు, గ్యాప్ ఉండదు. ప్రత్యేకించి ప్రత్యేకమైన స్థలంలో స్త్రీ యొక్క శీలము పరీక్షించబడుతుంటుంది. ప్రదానం చేయబడిన తర్వాత శీలం పరీక్షించబడుతుంటుంది. తన తండ్రి ఇంటిలో ఉన్న దినాల్లో ఆమె ఏ దోషము చేయకూడదు అనేది ఒక కండిషన్. దాన్ని ప్రత్యేకించి ధర్మశాస్త్రంలో కండిషన్. అలాగే ఏదైనా దాని పొరపాటు చేసిందంటే రాళ్ళతో పాటు చంపేయాలి, అంతే సమాచారం. బ్రతకడానికి కూరడు. అపవిత్రాలు ఉండకూడదు. ఇశ్రాయేల్ జనంలో ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. కాబట్టి మధ్యలో గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఈ గ్యాప్లో జరిగే కార్యక్రమం ఇది. 22వ అధ్యాయము 20 వచ్చిన చదువుతాం. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని యందు కన్యకల లక్షణములు కనబడిన ఎడల వారు ఆమె తండ్రి ఇంట యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని రావాలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టేయాలి అని సమాచారం. ఎలాగనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసెను. అట్లా ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించాలని చెప్పేసి. ప్రధానం చేయబడిన తర్వాత తండ్రి ఇంటిలో ఉన్న కాలంలో ఆమె సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అనే ఒక విశేషమైన సమాచారం.
యోబేలు గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనం చదువుతాం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 17. అది ఎక్కడ ఉంది? దేవుడు అడుకోవాలి ఇప్పుడు. 753వ పేజీ నాది. దాంట్లో 16వ వచనం చదువుతాం. యోబేలు 2వ అధ్యాయం 16వ వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చే బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, సంగతి పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలని చెప్పేశాడు. పెండ్లి కుమార్తె ప్రదానం చేయబడిన అమ్మాయి గదిలో నుండి, అంటే సిద్ధపాటులో నుండి రావాల్సిన అవసరం ఉంటుంది, సిద్ధపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ సిద్ధపాటుకు ప్రదానం చేయబడిన కాలం నుండి వివాహం మాకు జరిగే కాలం మధ్యలో సిద్ధపాటుకు అనుగ్రహించబడిన సమయం అది. ఈ సిద్ధపాటు సమయంలో ఏ రకమైన దుష్కార్యం చేయడానికి వీలుండదు. ఏదైనా దుష్కార్యం చేసినట్టు రుజువైతే రాళ్ళతో కూడా చంపేయాలి, కంటే బ్రతకనియకూడదు. ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది. కాబట్టి ఇశ్రాయేలులో జరిగే కార్యక్రమం, పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత సమస్త బాధ్యతలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆమె పోషణ, ఆమె సంరక్షణ, ఆమె క్షేమము సమస్తమైన కార్యక్రమాలు, అది సంబంధించిన కార్యక్రమాలే. అలా కాకపోతే వివాహం చేసుకోవడానికి హక్కు ఉండదు. అది ఇశ్రాయేలు మధ్యలో జరిగే కార్యక్రమం. క్రైస్తవ మధ్యలో జరిగేదానికి 2వ కార్యక్రమం మనం ఆలోచన చేస్తాం. ప్రభువైన యేసుకు క్రీస్తు సంఘానికి మధ్యలో ప్రధానం చేసిన వాడు పరిశుద్ధాత్మ ప్రధాన కార్యక్రమం జరిగించాడు. 2వ కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాలు రాబడి ఉన్నాయి. 2వ కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాల్లో ఇలా రాబడింది. దేవాసక్తితో ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా, అది ప్రాముఖ్యమైన సమాచారం, పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషులకి సమర్పించవాలని ప్రదానం చేసి తిని, ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్య. కాబట్టి కన్య పవిత్రురాలు అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఒక్కడే పురుషునికి ప్రదానం చేసిన వాడు పరిశుద్ధాత్మ. ఈ ప్రధాన కార్యక్రమం జరిగింది ఇశ్రాయేల్లో. దేవుడు స్వయంగా తానే ఇశ్రాయేల్లో ప్రదానం చేసుకున్నాడు, చెప్పుకున్నాడు. మోషే ఈ కార్యక్రమం, వివాహ కార్యక్రమాలు జరిగించేశాడు. జరిగించిన తర్వాత వివాహము భార్య కొరకు చేసినట్టు పరమదేవుడు ఏం చేశాడు అంటే ప్రత్యేకమైన స్థలానికి తీసుకెళ్ళిపోయాడు. హనీమూన్ ఎక్కడ ఏ దేశానికి వెళ్తావు హనీమూన్కి? ఏదో నేను సింగపూర్ వెళ్తాను, వెళ్తాను. ఈ హనీమూన్ అక్కడ కాదు జరిగింది. ఎక్కడ? ఎడార్లు గోతులు కలిగిన దేశంలో, గాఢాంధకారం, వర్షం లేని దేశంలో, పామును సంచరించిన దేశంలో హనుమను తీసుకెళ్ళాడు. నీకే హాని కలగదు, నేను నీ బాధ్యత. రాత్రిపూట సొంత ఎలక్ట్రిసిటీ పెడతా నీకోసం, పగల వేడికి సొంత ఎయిర్ కండిషన్ పెట్టేస్తాం, హాని కలగదు. నీ పోషణకు నేను దినదినాహారం ఆహారం పోషిస్తాను. గాఢాంధకారం నీళ్ళు వర్షం వేసి కానీ బండను కొట్టి నీళ్ళు ఇస్తాను నీకు. అలాగే ఆశ్చర్యమైన కార్యం జరిగించిన దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందు క్రైస్తవులకు క్రీస్తు ఆయన సంఘము మాదిరి. ప్రభువును యేసు ఏం చేశాడు అంటే ప్రదానం చేయించుకున్నాడు. ఇశ్రాయేలు దేశంలో
ప్రధానం చేసుకుంటే వివాహం జరిగితే ఎంత స్థిరంగా ఉంటుందో ప్రధానం చేసుకున్నది ఆ కార్యక్రమం అంత స్థిరంగా ఉంటుంది. ప్రధానం చేసుకున్న తర్వాత ఆమె శీలం పరీక్షించబడుతుంది కాబట్టి స్త్రీ పురుషులు ఒక చోటకు రారు, అంటే కలిసి ఉండరు, వారిద్దరు ఏకం కారు. ఈ ఏకం కాని కాలంలో ఆమె శీలం పరీక్షించబడుతుంటుంది. మరియ ప్రధానం చేయబడిన కన్య, మత్తయి సువార్త 1:18 ప్రధానం చేయబడిన కన్య అయితే ఆమె గర్భవతి అయింది. ప్రధానం చేయబడిన కన్య గర్భవతి అయితే ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాం, ఆయన తీసుకొచ్చి వాళ్ళతో కూడా చంపేయచ్చు మరియను. కానీ అతను అలాంటి బహిరంగం చేయడానికి ఆలోచన చేయకుండా వదిలిపెట్టేద్దాం అనుకున్నాడు, డైవోర్స్ ఇచ్చేద్దాం అనుకున్నాడు. పరిశుద్ధాత్మ పరలోకం దేవుడు జోక్యం ఉంచుకొని అతనికి మెసేజ్ పంపించారు, జాగ్రత్త, అవి గర్భం ధరించిన మాట వాస్తవమే, కానీ మానవ జాతి వల్ల జరిగిన గర్భం కాదని. పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకుంది, ఆమె గర్భం ధరించింది. కాబట్టి నీ భార్యను మరియను చేర్చుకోవడానికి భయపడద్దు అన్నాడు. భార్యను అంటబెట్టుకొని బయలుదేరాం, మన ఊరికి వెళ్దాం మేరీ అన్నాడు. ఈయన ఊరికి వెళ్దాం, ఈయన ఊరికి వెళ్ళాలంట. ఆయన ఊరికి తీసుకెళ్ళాడు. ఊరికి తీసుకెళ్తే ఏం జరిగిందో మీకు చెప్పాను ముందుగానే. ఊర్లో ఇల్లు లేదు, పేదవాడు, వడ్రంగి పేదవాడు, ఊర్లో ఇల్లు లేదు. సరే శత్రువుల కన్నా వెళ్దాం పద్దామన్నాడు, శత్రువుల స్థలం లేదు. అది పరిస్థితి. వాస్తవానికి అది యోసేపు యొక్క పరిస్థితి. అయినా యోసేపు పోషకుడు, అద్భుతమైన వ్యక్తి. తన ఇంటిలో 9 మంది భోజనాలు, 9 కంచాలు లెగవాలి. 9 కంచాలు లెగవాలి అంటే 4 కొడుకులు పుట్టారు, 2 కూతురు పుట్టారు, 6. అమ్మ నాయన 8, ప్రభు యేసు 9 కంచాలు లెగవాలి ఒక పూట. ఏ ఉద్యోగంతో? వడ్రంగి ఉద్యోగంతో 9 కంచాలు లెగవాలి. వడ్రంగి సొంత ఊరిలో పని లేకుండా పరే ఊరికి వెళ్ళిపోయి వడ్రంగి వృత్తి చేసుకుంటున్నాడు. అయినా పోషకులు తను. అందువల్ల వాస్తవమైన సమాచారం ఏమంటే క్రీస్తు ఆయన సంఘానికి పురుషులకు స్త్రీలకు మధ్యలో, క్రీస్తు సంఘంలో ఉండే పురుషులకు స్త్రీలకు మధ్యలో క్రీస్తు సంఘము ఆదర్శప్రాయమైన దంపతులు. ఎఫెసీయులకు 5వ అధ్యాయంలో 25వ వచనం నుండి రాబడి చదువుతాం. ఎఫెసీ 5వ అధ్యాయం 25వ వచనం నుండి, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. పొందని సమాచారం అటువలే భార్యను ప్రేమించుడి. నెంబర్ 1, భార్యను తిట్టండి, కొట్టండి. అంటే లేదా మాటలో మగాడంట కొట్టాడంట. ఆడు మగోడో కాదో నాకు తెలియదు, కొట్టడానికి పర్మిషన్ లేదు, పంపంట. ప్రేమించుడి ఆజ్ఞ. పురుషులారా మీ భార్యను ప్రేమించుడి. ఆ తర్వాత రాస్తాం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదురు దాన్ని నిలవబెట్టుకోవాలని. అసలు ఉద్దేశం ఆలోచన చేశారా? భార్యకు వారికి ఇచ్చిన ప్రాధాన్యత, కళంకం లేని, మచ్చలేని, ముడతలేని, ఎలాంటి కళంకం జీవితంలో లేని ఒక విశేషమైన వ్యక్తిగా తీర్చిదిద్దటం అనేది పురుషుని యొక్క బాధ్యత. పోషణ, సంరక్షణ ఆటోమేటిక్ దాంతో వెంటబడిచే కార్యక్రమం. కాబట్టి క్రీస్తు ప్రభులో ఉన్న మేము అని చెప్పుకున్నాం ప్రతి వారు.
క్రీస్తు ప్రభువును ఒక పురుషుడిగా ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీ బాధ్యత ఏమంటే ప్రేమించటం నీ బాధ్యత. తిట్టడం కొట్టడం నీకు సంబంధించింది కాదు. హీనంగా నీచంగా చూడటం నీకు సంబంధించింది కాదు. తృణీకరించడం అసహించుకోవటం నీకు సంబంధించింది కాదు. ప్రేమించిన తర్వాత జరిగే కార్యక్రమం అంటే కళంకమైన ముడుతైనటువంటి మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా దాన్ని నిలబెట్టుకోవాలి. దాని కొరకు తను అప్పగించుకొని ప్రేమ త్యాగం చేసుకున్నాడని చెప్పేసి ప్రభాదేశం త్యాగ పురుషుడు త్యాగశీలుడై తన కొరకు భార్య కొరకు తన ప్రాణాన్ని పెట్టి పెళ్లి కాల ఇంకా ప్రదానం చేయబడిన కదిక్ వర్షం ప్రభావం చేసిన ఒక విశేషమైన కార్యక్రమం. వివాహము జరిగే టైం పడుతుంది. నేను చెప్పాను కదా, ప్రధానాన్ని చేసిన తర్వాత వివాహానికి మధ్యలో గ్యాప్. ఆ గ్యాప్లో ఉండే పరిస్థితి ఇది ప్రస్తుతం. చదువుతా తర్వాత నెక్స్ట్ ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యంతో పవిత్రపరిచి దాని కొరకు తను అప్పగించుకున్నాడు. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. సొంత శరీరం అంటే ఎట్లుంటుందో, సొంత శరీరాన్ని తీసుకొచ్చి కొట్టుకో, కాసేపు కొడ తీసుకొని శరీరాన్ని కొట్టుకుంటా ఉండు, గిట్లు పెట్టుకుంటా ఉండు, తిట్టుకుంటా ఉండు. ఎవరు చేయడా పని? ఈ సొంత శరీరం వల్ల దాన్ని ప్రేమించడం అనేది అవసరమైన సమాజం. సొంత శరీరాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత నీట్గా, ఎంత శుద్ధిగా, శుభ్రంగా ఉంచుకోవటానికి ఆలోచన చేస్తావో అలాగూ భార్య విషయంలో ఆలోచన చేయటం అనేది దేవుని యొక్క సంకల్పంలో భాగమైంది. ఆ తర్వాత పోషణ గురించి మాట్లాడుతున్నాడు ఆచార్యదేశాయి. ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరం ద్వేషించేవాడు ఎవడనూ లేడు. కానీ ద్వేషించేవాడు ఎవడన్నాడు? తన సొంత శరీరం ద్వేషించేవాడు ఎవడున్నాడు? ఇక్కడ ఎవడు లేడు. కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము పోషించి సంరక్షణ అనే రెండు కార్యక్రమాలు. పోషణ, సంరక్షణ ఇదే. నేను వివాహం చేసుకుంటాను, నా భార్య నన్ను పోషిస్తుంది అనే భావన వివాహానికి భార్య భర్తకు సంబంధించిన కార్యక్రమం కాదు. పోషణ నీదే, సంరక్షణ నీదే, ఆమె బాగోగులు నీవే. పరిశుద్ధమైనదిగా, నిర్దోషంగా, నిష్కలంకంగా బ్రతక ఉండాలంటే ఉండే బాధ్యత నీది. అవి ఏ తప్పు చేయకుండా ఉండటానికి చేసిన కార్యక్రమం ఇదే. పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కళంకమైనదిగా నిలబెట్టుకోవాలని వాక్యమైన ఉదక స్నానం చేసి తను పరిశుద్ధపరిచి తను అప్పగించుకున్నాడు అంటాడు. ఆ తర్వాత తన సొంత శరీరంలాగా పోషించాలి. శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడలేడు. భార్యను ద్వేషించేవాడు సొంత శరీరాన్ని ద్వేషించుకుంటున్న వాడే. ద్వేషించుకుని తన సొంత శరీరాన్ని ద్వేషిస్తాడా? ద్వేషించడు. కానీ తన భార్యను ద్వేషిస్తుంటాడు. అది ద్వేషించే హక్కు నీకు లేదు, భర్తకు లేదు. పోషించి సంరక్షించే బాధ్యత నీది. ఆమె సంపాదన మీద నువ్వు బ్రతకాలనే బ్రతుకు కాదు. అందువలన పరమదేవుడు ఏం చేసిందంటే పురుషులకు, ఇశ్రాయేలు పురుషులకు పరమదేవుడు ఎలాగ ఆదర్శమో క్రైస్తవ పురుషులకు క్రీస్తు ఆదర్శమై ఉన్నాడు.
కృష్ణ ప్రభు సంఘంలో ఆయన పురుషులైన వారికి ప్రభు అయిన యేసు ఆదర్శమై ఉండి భార్యలను ఎలా చూసుకోవాలో ఆ బాధ్యతలేమో తేటగా తానే స్వయంగా నిలబడి నేను ఇలా చేశాను నా భార్య కోసం అన్నట్టు, నా సంఘం కొరకు నేను ఇలా చేశాను అన్నట్టు, నేను నీ భార్య కొరకు నేను ఇలాగ చేశాను అని చెప్పగలిగిన స్థితి ఆదర్శప్రాయమైన కార్యక్రమాన్ని దేవుడు చూపించాడు ప్రత్యేకించి. అందువల్ల సంసారము అని మనం కుటుంబాలు అని మనం మాట్లాడినప్పుడు కుటుంబానికి ఆదర్శప్రాయమైన వ్యక్తులు ఉన్నారు. ఇస్రాయేల్ కుటుంబాలకు ఆదర్శప్రాయమైన పరమ తండ్రి, క్రైస్తవ కుటుంబాలకు ఆదర్శప్రాయమైన వాడు కృష్ణ ప్రభు. ఆదర్శప్రాయమైన కార్యక్రమం అలాగైతేనే నీకు చూడు, అలా లేకపోతే చూడు వద్దు కాదు. స్త్రీ పురుషుల మధ్యలో ఉండవలసిన బాధకు బాగా మాట. ఆ తర్వాత స్త్రీలకు చెప్పే సమాచారం, అమ్మా మీ భర్తలకు లోబడి ఉండండి. భర్తను ప్రేమించుతూ ఉంటే భార్యను లోబడి ఉండటం అనేది ఆటోమేటిక్ జరిగే కార్యక్రమం. ద్వేషించే భర్తలకు భార్యను లోబడి ఉండమని చెప్పింది ఎవరు చెప్పారు? నువ్వు ద్వేషించిందో నీ భార్యకు లోబడి ఉండాలన్నా. నువ్వు పోషించకపోతే, నువ్వు ఆదరించకపోతే, నువ్వు గణపడిపోతే నువ్వు భార్యకు లోబడి ఉండాలా. ఎవరు చెప్పండి ఇక్కడ? నీ బాధ్యతను వహించిన తర్వాత నెక్స్ట్ ఆలోచించేయి. నువ్వు పరిపూర్ణంగా జీవించిన తర్వాత అప్పుడు డిమాండ్ చేయి, నువ్వు లోబడి ఉండాలి నాకు అని చెప్పు. కాబట్టి పురుషుడు తన బాధ్యతలు నెరవేర్చడానికి పరమదేవుడు చూపించిన ఆదర్శప్రాయమైన జీవిత విధానం. ఒకటి నాకు తెలిసిందేమంటే భార్యను ప్రేమించితే ఇష్టపూర్వక దాసోహం చేస్తుంది. మామూలు కాదండి, ఇష్టపూర్వకంగా దాసోహం చేస్తుంది. ద్వేషించితే ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను ద్వేషించిన పరిస్థితి కాదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని తండ్రా అంటుంటారు. ఇంట్లో దుర్మార్గులు ఏం చెప్తుంటారంటే దాన్ని తండ్రా అంటుంటాడు. దోషమైన మాటలది. ఏ పురుషుడు ఏ భార్యను కొట్టి లోపరుచుకున్నవాడు లేడు నాకు తెలిసి. నేను ముసలాడు మీ అందరికంటే జీవితంలో అనేక మందిని చూచాను. కొట్టి లోపరుచుకున్నవాడు ఎవడు లేడు. కొట్టితే లోపల నాటకం ఆడుతుంది. కొంచెంసేపు డైలాగ్ కొట్టి మనం మార్చుకుంటుంది. మనిషి మీద నాటకం ఆడుతుంది. లోబడినట్టు నటన చేస్తుంటుంది. అంతే మరి లోబడినట్టు నటన చేయటం వేరు, ఇష్టపూర్వకంగా సేవ చేయటం వేరు. అందువల్ల నా భార్య నాకు లోబడుతుంది, నేను తండ్రితో లోబడుతుంది అన్న దుర్మార్గుడు నాకు తెలిసింది. అంటూ దుర్మార్గుడు పోవట్లేదు. కాబట్టి పరమదేవుడు తెలియజేసిన సూత్రాలు మనం పాటిద్దాం. భార్యను ప్రేమిద్దాం, ఇష్టపూర్వకంగా వారి చేత సేవ చేయించుకుందాం. అది పరిచయం పోషించుదాం, సంరక్షిస్తాం. వారి సౌకర్యాలు ఆలోచన చేద్దాం. వారికి సౌకర్యాలు ఆలోచన చేద్దాం. వారి క్షేమాన్ని ఆలోచన చేస్తూ వారి యోగక్షేమాన్ని ఆలోచిస్తుంటే ఆటోమేటిక్గా సృష్టిలో ఉండే మహారహస్యం ఇది. భార్యలు ఇష్టపూర్వకంగా లోబడి ఉంటారు. కాబట్టి ఇది జరిగిన కార్యక్రమం. లోకంలో ఉండే ఫిలాసఫీ తప్పుడు ఫిలాసఫీ నాకు తెలుసు సమాచారం. నేను ఎరిగిన ఒక ఆయన భార్యను భయంకరంగా కొడతాడు. ఆయన వచ్చేటప్పటికి ఉండిపోతుంది. ఆయన అడిపోయాడు అనుకొని ఈ అమ్మాయి ఎదుటాడుతుంది. జరిగే కార్యక్రమాలు. అందువల్ల
అలాంటి నాటకాలు నేర్పించొద్దు. ఎప్పుడు నాటకాలు నేర్పించొద్దు. వేషధారణ నేర్పించడం అనేది పురుషుడు చేసే కార్యక్రమం. భార్య వేషధార అంటే పురుషుడు చేసిన దోషం. అది పురుషుని దోషం వల్ల భార్య వేషధారకి వెళ్తుంది. వేషధారను శుద్ధి సృష్టించడానికి ప్రయత్నం చేయొద్దు దయచేసి. ఉన్నట్టుగా బ్రతికే రూపంలో మనుషులను ప్రేమించి దేవుని యొక్క నిబంధన మనం నెరవేర్చుదాం. పురుషుడారా, మీ భార్యను ప్రేమించండి. అది కళకమైన ముడతైన మరి అటుది ఏదైనా లేకుండా తనలో బలహీనత ఏది లేకుండా తుడిచివేయాల్సిన బాధ్యత ఇది. బలహీనమైన ఘట్టమే, బలహీనతను తుడిచివేసే బాధ్యత నీది. కళకమైన ముడతైనట్టుది ఏదైనా లేకుండా మహిమగల సంఘ గడ్డలు ఏది నిలబెట్టుకోవాలని వాక్యమైన వదలి స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన దాన్ని అప్పగించుకున్నాడంట. తన శీలము నిర్మాణం చేయబట్టడానికి నీ బాధ్యత ఉంటుంది. తన పోషణ సంరక్షణ నీ బాధ్యత. ఆ కార్యక్రమం జరుగుతుంది. అందువలన పురుషులారా, ఇది దేవుని దైవనియమం. స్త్రీలారా, ఇది దైవనియమం. నాటకాలు నటన చేయకండి. నటన చేయడం నేర్చుకోండి. యథార్థవంతంగా బ్రతకండి. ఇప్పుడు సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇది దేవుని వల్ల కలిగే కార్యం. అందువల్ల పిలుపు గురించి మాట్లాడాడు. మీ భార్యలను భర్తలను ఎలా పిలుస్తారో మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుని అది కూడా యజమానుడు అంటామన్నాడు. పూర్వకాలంలో నాకు తెలిసిన అనుభవం, మా పెద్దాళ్ళు ఎవరు వచ్చి అడిగితే ఆయన పలానా లేడమ్మా అంటే మా యజమానుడు లేడండి ఇంటికాడ అనేవాడు. ఇంటికాడ యజమానుడు లేడు అంటే మా యజమానిగా గౌరవించడం అనేది ఒక అవసరమైన సమాచారం. అది స్త్రీ ధర్మం. పురుషుని తన యజమానిగా గుర్తించడం అనేది స్త్రీ ధర్మం. ఆమె యజమానుడిగా నేను గుర్తించే రూపంలో నువ్వు ప్రేమించడం నీ బాధ్యత. ఇది పరమదేవుడి యొక్క విశేషమైన కార్యక్రమాలు. కాబట్టి కుటుంబాలు అన్నప్పుడు మనం ఆదర్శ కుటుంబాలుగా కట్టబట్టడానికి పరమదేవుని యొక్క ఉద్దేశం ఇది. రేపు పెళ్లి జరగబోతుంది. పెళ్లి కొడుకు సిద్ధపడుతున్నాడు. అమ్మాయికి వస్త్రాలు ఇస్తాడు. ఎవరి బట్టలాడే కాదు. పెళ్లిలో అంటే ఎవరి బట్టలాడే అంట. ఆ రూపంగా గ్రంథం చెప్పట్లేదు. అసలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, ప్రకటన 19వ అధ్యాయం, పెళ్లి కుమారుడు సిద్ధపడుతున్నాడు. పెళ్లి కుమార్తెను సిద్ధపడుతుంది కాదు, గదిలో నుంచి పెళ్లి కుమార్తె రావాలి అని అంటున్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను సిద్ధపరచుకుంటుంది. గదిలో నుంచి పెళ్లి కుమార్తె వస్తుంది, సిద్ధపరచుకుంటుంది. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన నాలుగు బట్టలు ఆమెకి ఇవ్వబడిను. పెళ్లి కుమారుడు బట్టలు తీసుకొచ్చేసాడు. ప్రకాశంలో నిర్మలమైన బట్టలు. కీర్తన గ్రంథంలో 45వ అధ్యాయం 9వ వచనంలో రాబడింది. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజి
ఓఫీర్ దేశంలో దొరికే బంగారము చాలా శ్రేష్టమైన బంగారం ప్రపంచంలో. రాణి ఓఫీర్ అపరంజితో అలంకరింపబడి ఈ కుడి పార్శ్వమున నిల్చున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. అన్నమాట సిద్ధపాటులో ఉండే విశేషమైన సమాచారం అది. పెండు కుమార్తె గదిలో నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే స్వజనమును తండ్రి ఇంటిని వీడు మర్చిపోరు. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అని చెప్పేసి కుమారి ఆలోచించి తెలియదు. ఈయన నీ రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నవాడు, ఆయనకి నమస్కరించు, నీ బట్టలు సమర్పిస్తున్నాడు. ఓఫీర్ అపరంజితో అలంకరింపబడ్డ ప్రత్యేకమైన పరిస్థితి. జల్తరు ఆ బంగారం తీగతో నేయబడిన ఆ జల్తరు మామూలుగా వెండితో జల్తరు నేస్తుంటారు, కానీ ఈమె బంగారంతో నేయబడిన వస్త్రాలు జల్తరు తీగుతాయి. రాణి ఓఫీర్ అపరంజితో అలంకరింపబడ్డది. కాబట్టి వాస్తవానికి ఎవరికి ఇవ్వవలసిన గౌరవం వాళ్ళకి, ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి, ఎవరికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వారికి ఇవ్వటం అనేది వివాహ వ్యవస్థలోను కుటుంబ వ్యవస్థలో జరిగే ఒక విశేషమైన కార్యక్రమం. కానీ కుటుంబాల్లో అలాగ జరగకుండా ఏం జరుగుతుందంటే వికృత విడ్డూరంగా కార్యాలు జరుగుతుంటాయి. కానీ కుటుంబంలో మనం అనాలి, అంతే సమాచారం. కుటుంబం అని మనం అనాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభువైన యేసు మనకు ఆదర్శప్రాయుడిగా పురుషుడిగా నిలబడి ఉన్నాడు. ఇశ్రాయేలుకు పరమ దేవుడు ఇశ్రాయేలుకు ఆదర్శప్రాయుడైన పురుషుడిగా ఉన్నాడు. ఈ రెండు కార్యక్రమాల్లో కూడా జరిగే ఒక విశేషమైన సమాచారం. తన భార్యకి ఇచ్చే ప్రాధాన్యత, తనకిచ్చే ఘనత, తనకిచ్చే మర్యాద, తనకిచ్చే పోషణ, తనకిచ్చే ఆదరణ పగన సమాచారాలతో ఎప్పుడైతే కార్యక్రమం జరుగుతుందో స్వభావాన్ని బట్టి స్త్రీ ఆటోమేటిక్గా లోబడి ఉండటం అనేది ఆమె సహజమైన గుణమై ఉంటుంది. అలా కాకుండా లోబడు 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 అంటుంటారు. ఏం లోబడు? నీ కార్యక్రమం నువ్వు జరిగించడం అందుకు అవసరమైన సమాచారం, నీ బాధ్యతలు నెరవేర్చడం అందుకు అవసరమైన సమాచారం. అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పరమానంద దేవుడు తన గ్రంథంలో చూపించినట్టుగా కుటుంబాలు కట్టబడటం అనేది దేవుడి సంకల్పంలో భాగమైంది. భూమి మీద మనం జీవించే కాలంలో గ్రంథం చూపించిన విధానంగా కుటుంబాలు కట్టుబడుతుంటే పరమ దేవుడు ఆనందిస్తాడు. మన యందు ఆయన చిత్తం నెరవేర్చిన వారిగా మనం బ్రతుకుతుంటాం. సమాచారం అందువల్ల అనేక విషయాల్లో మనం తప్పిపోతుంటాం. తప్పిపోయిన ప్రతి స్థలంలో ఆలోచన చేసి జీవితాలు మలుచుకొని ఎక్కడ లోపం జరుగుతుందో దిద్దుబాటు చేసుకుని దేవుని సముఖంలో ఆయనకు అనుకూలంగా బ్రతకాలని, కుటుంబానికి ఆదర్శప్రాయణ ప్రభువుని యేసును ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని పట్టుకోవాల్సిందని ప్రభువుని యేసుక్రీస్తు వారి పేట మేము మనం చేసి ముగించున్నాం. నమస్కారం.